నేను నిజానికి ప్రవచన రంగంలోకి రావడానికి కారణం నేను ఎప్పుడూ ఏ సభలో చెప్పలేదు. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడో చాలా కాలం క్రితం మా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్య తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనానికి క్యూ లైన్లో నించుంటే ఘంటసాల గారి భగవద్గీత వస్తుంది. అప్పుడు నేను మా ఆవిడతో అన్నాను, ఎప్పుడో శరీరం వదిలిపెట్టారు ఆయన, ఇప్పుడు ఆయన పాడుతుంటే వెంకటేశ్వర స్వామి గారు వింటూ లక్ష్మీదేవితో ఎంత బాగా చెప్పాడే భగవద్గీత, నేను ఇంత బాగా చెప్పానంటావా అంటాడేమో, అంత బాగా చెప్పారే అని అప్పట్లో నేను ఒక మాట అన్నాను. ఘంటసాల గారి కంఠం ఇప్పటికీ కొండ మీద ఇలా వినపడుతోంది కదా, ఏ జన్మలోనైనా నా కంఠం కూడా ఇలా వినపడుతుందా ఈ కొండ మీద అన్నాను. మరి వెంకటేశ్వర స్వామి గారికి ఏం వినపడిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఎన్ని ప్రత్యక్ష ప్రసారాలు, ఎన్ని టెలికాస్ట్లలో ఇప్పటికీ తిరుపతి కొండ మీద పెట్టి పెద్ద పెద్ద టీవీ సెట్స్లో నా ప్రోగ్రామ్స్లో నేను కనపడుతూనే ఉంటాను. నీకు స్వామి ఇంత అనుగ్రహమా అని అనుకుంటూ ఉంటాను. అంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు, నేను